రోజులోని ప్రసిద్ధిగాంచిన హనుమాన్ గుడికి అయితే మనం ఇప్పుడైతే వచ్చాము. ఇదైతే ప్రయాగరాజ్ నదీ తీరంలోనైతే ఉంటుంది. ఈ ఆంజనేయ స్వామి వారిని బడే హనుమాన్ అని అంటారు. ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే పడుకున్నట్టుగా ఉంటుంది. బాగుపడినప్పుడు ఈ గంగా నది, యమునా నది ఎప్పుడైతే ఉధృతంగా ప్రవహిస్తుందో అప్పుడు స్వామివారిని అయితే మనం దర్శనం చేసుకోలేము. ఆలయం అయితే మొత్తం వాటర్తో మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం గుడి బయటకు వచ్చాము. పక్కనే రాముల వారి గుడి ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే మనం ప్రయాగరాజ్లోని పాతాల్పురి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. అలాగే ఇక్కడ అక్షయ వాటిక కూడా ఉంటుంది, అక్షయ వృక్షం. అక్షయ వాటి దగ్గరికి వెళ్తున్నాము. రాముల వారు అరణ్యవాసం సాగుతున్నప్పుడు ఈ వృక్షం దగ్గర అయితే సేద తీరారు. అరణ్యవాసం అయిపోయి తిరుగు ప్రయాణంలో కూడా మళ్ళీ ఈ వృక్షం దగ్గరికి అయితే వచ్చారు. ఇదే అక్షయవాట్. ఇక్కడ రాముల వారి విగ్రహాన్ని కూడా చూడొచ్చు మీరు. भोलेनाथ पार्वती में इन वृक्ष को लगाए थे। ब्रह्मा विष्णु मैत्री देव भगवान यहाँ पे विराजमान थे। जब धरती जन्मग्न हो जाती है, पृथ्वी में प्रलय होता है, उस समय विष्णु भगवान बालक रूप बनकर इस पत्ते में जन्म लेते हैं, सृष्टि का संचारण करते हैं। इसलिए पत्ते को तोड़ते नहीं, जो नीचे गिरता है उसको प्रसाद समझ के ले जाते हैं। राम जी को जब वनवास मिला था, यहीं पे आए थे, 3 दिन विश्राम किया था। इसके बाद यहीं से जो है वनवास के लिए गए थे। सबसे पहले गए थे चित्रकूट, वहाँ रुके 11.5 साल। फिर पंचवटी नासिक गए, वहीं से माता जी का हरण हुआ। जब 14 साल पूरा हुआ तब जानकी मई ने प्रभु से आग्रह किया कि हम दोबारा उसी स्थान जाएंगे जहाँ से हमने यात्रा शुरू की है। फिर प्रभु यहाँ पे आए, इनको वरदान दिया कि यह वृक्ष आपका अक्षय वृक्ष के नाम से जाना जाएगा, इनका कभी नाश नहीं होगा, इनके पत्ते हमेशा हरे भरे रहेंगे, कोई जीव जंतु घोंसला नहीं बनाएगा, रात के समय यहाँ कोई भी पंछी नहीं बैठता, क्योंकि विष्णु भगवान पूरे ब्रह्मांड को अपने पेट में धारण करके इनमें शयन करते हैं। औरंगजेब ने इनको कई बार कटवाया, जलवाया, नष्ट करने की कोशिश की, लेकिन सफलता नहीं मिली, क्योंकि उनको वरदान मिल गया था। लास्ट में वो अपनी सेना लेकर यहाँ से चला गया है। जय श्री राम। చూడండి ఫ్రెండ్స్, ఇదైతే అలహాబాద్ ఫోర్ట్. మనం బ్యాక్ సైడ్ లో ఉన్నాం. ఇప్పుడు చూడొచ్చు మీరు వాల్స్. దీనిలోకి అయితే మనకైతే ఎంట్రీ లేదు లోపలికైతే. సెక్యూరిటీ రీజన్స్ వల్ల మనల్ని అయితే లోపలికైతే వెళ్ళనివ్వట్లేదు. సో మనం బయట నుంచే దీన్ని అయితే చూడాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే ఒక ఎంట్రన్స్ అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే పాతాల్పురి టెంపుల్ అయితే ఎంటర్ అవుతున్నాము. చూడండి, ఇప్పుడైతే మనం అయితే టెంపుల్ లోనికి అయితే వెళ్తున్నాము. యమధర్మరాజు వారు చూడండి. ये महाराज कौन? महाराज महर्षि वेदव्यास। ఇక్కడైతే చూడొచ్చు మహర్షి వేదవ్యాసులు గారు అయితే. మీరు అక్కడ గణేశుని చూడొచ్చు మీరు. ఓకే. వాల్మీకి మహర్షి, सप्तऋषियों राम लक्ष्मण सीता बैठ करके पूजा पाठ करके चित्तों को लिए पूरा के ऊपर में मुझे ये ब्रह्मा विष्णु महेश, ये ब्रह्मा के 4 पुत्र है, शरण सनातन शंकर, ये विष्णु शक्ति है। भैया में एक जन विष्णु का 4 सबको गोचरण है। पहला परिणाम अपने पिता दशरथ का एक पंड पारा, दूसरा काशी सीता गया, तब राजा दशरथ बैकुंठ गए। नरसिम्हा स्वामी
శని మహారాజ్, శనిదేవుడు. పార్వతీమాత ఇంకా విఘ్నేశ్వర స్వామి వారిని అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహం కూడా చూడొచ్చు మీరు. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇప్పుడైతే మనం అయితే బయటికి వెళ్తున్నాం.